ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇద్దరు చిన్నారులు పానీపూరి తిని ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి పానీపూరి తిన్న ఇద్దరు చిన్నారులు తెల్లవారుజామున వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే చిన్నారులకు ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్లే మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు రామకృష్ణ, విజయ్లు నంద్యాల జిల్లా రేచర్ల గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. తల్లిదండ్రులు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడానికి జంగారెడ్డిగూడెం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారుల మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేదు కానీ ఆ పిల్లలకి అలాగుంది. 3 గంటల నుంచి కడుపు నచ్చుందని చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళేలోపునే అలాగ అయింది. అంతే సార్. మళ్ళీ ఇంటికి రాత్రి పానీపూరి తిన్నాక పెరుగన్నం తిన్నారు, పనుకున్నారు. తెల్లారుగానే అలాగ అయింది సార్. దేని వల్ల వచ్చింది మాకు అర్థం కావట్లేదు. ఓ బాబుకు 10 సంవత్సరాలు, ఓ బాబుకు 6 సంవత్సరాలు. రామకృష్ణ, విజయ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇద్దరు చిన్నారులు పానీపూరి తిని ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి పానీపూరి తిన్న ఇద్దరు చిన్నారులు తెల్లవారుజామున వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే చిన్నారులకు ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్లే మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు రామకృష్ణ, విజయ్లు నంద్యాల జిల్లా రేచర్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తల్లిదండ్రులు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడానికి జంగారెడ్డిగూడెం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారుల మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.